సాగునీటి ప్రాజెక్టులకు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు అత్యంత ప్రాధాన్యతనిచ్చినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ గురించి మాట్లాడాల్సి వస్తే తెలుగుదేశం పార్టీకి ముందు ఆ తర్వాత అని చెప్పాలి. కూటమి ప్రభుత్వం వచ్చేసరికి రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో 18,000 కోట్లు అప్పులు మిగిల్చి వారసత్వంగా ఇచ్చారన్నారు. సీఎం చంద్రబాబు తన అనుభవంతో కీలక ప్రాజెక్టులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారన్నారు. మహానాడులో ప్రసంగించిన మంత్రి నిమ్మల రైతుల సేవలో తీర్మానాన్ని బలపరిచారు. హంద్రీనివా జీవనాడి రాయలసీమకు అటువంటి హంద్రీనివా గత 5 సంవత్సరాల పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకేయకపోతే 2024లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 2025 కల్లా పూర్తి చేస్తాం ఫస్ట్ ఫేజ్ అని ఇచ్చినటువంటి మాట ప్రకారం 5 సంవత్సరాల్లో చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలో హంద్రీనివాను పూర్తి చేసి 727 కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను తీసుకెళ్లినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. తుంగభద్ర ప్రాజెక్టు రాయలసీమకు అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు. అటువంటి తుంగభద్ర గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయని 5 సంవత్సరాలు ఆ రోజు నిపుణులు హెచ్చరిస్తే పట్టనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. కానీ ఈ దాని పర్యవసనంగా 2024లో చూసాం 19వ గేటు కొట్టుకుపోతే కర్ణాటక ప్రభుత్వం సైతం చేతులెత్తేస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పటికప్పుడు కన్నమనాయుడు గారిని పంపించి వాటర్ ఫ్లో అవుతుండగానే గేటును పునర్నిర్మాణం చేసి 80 టీఎంసీల నీటిని కాపాడడమే కాదు ఈరోజు మొత్తం 33 గేట్లు కూడా కొత్తవి ఏర్పాటు చేసి రేపు జూన్ నెలలో పాటిల్ గారు కర్ణాటక మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రారంభిస్తున్నారనంటే అది రాయలసీమకు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి కమిట్మెంట్. శ్రీశైలం ప్లంజిపూలు ప్రమాదభరితంగా ఉంటే 5 సంవత్సరాలు పట్టించుకోవాలా. కానీ ఈ ప్రభుత్వం 203 కోట్లు పెట్టి ఈవేళ శ్రీశైలం మరామతులు పనులు చేస్తూ ఉన్నాం. రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి వ్యక్తి రాయలసీమకి ఎందుకు వెన్నుపోటు పొడిచాడో ఈవేళ ఆ యొక్క మరి గొడ్డలి పార్టీ నాయకుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.